ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీలు ఏం చేసుకుంటారండి. ఈరోజు వెరైటీగా దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. మొదట ఈ దొండకాయలని తీసుకొని బాగా కడుక్కొని సన్నగా ఇలాగా ఒక 7-8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆ దొండకాయల్లో వేసి బాగా పిసుకోవాలి. ఎందుకంటే కొంచెం చెమ్మ వస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మిరప్పొడి, దానికి అంటే కొంచెం మనకు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం ఒక 2 స్పూన్లు అయినా పర్వాలేదు వేసుకోండి. తర్వాత గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్ల శనగపిండి వేసుకొని ఈ మొత్తం అంతా కూడా బాగా పిసుక్కోవాలి. కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో వాటర్ కలపకూడదు, ఎందుకంటే దీంట్లోనే సరిపోతుంది. కావాలనుకుంటే కొద్దిగా ఒక్క రవ్వ చిలకరించుకోండి. తర్వాత ఒక బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చే వరకు మనం దీన్ని వేపుకోవాలి. ఇంతే అండి, కరకరలాడే దొండకాయ పకోడీ రెడీ. కావాలంటే దీనికోసం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీడిపప్పునేసి గార్నిష్ చేసుకోండి. ఇలా కరకరలాడే పకోడీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.